రియల్ ఎస్టేట్ రంగంలో భూమి అభివృద్ధి పేరుతో సాగుతున్న అక్రమాలకు అద్దం పట్టేలా నగరంలో ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దగ్గరగా 105 ఎకరాల భూమిని డెవలప్ చేస్తామని నమ్మించి ఒక వృద్ధురాలి వద్ద నుండి ఏకంగా 5 కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు ఒప్పందాన్ని తొంగలో తొక్కిన ఘటనపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు విచారణ చేపట్టారు. సో ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులతో పాటు సహకరించిన ప్రభుత్వ అధికారులతో కలిపి మొత్తం 80 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సో అసలు పూర్తి వివరాలు మనం తెలుసుకుంటే, జూబ్లీ హిల్స్ ప్రాంతానికి చెందిన వై రామలక్ష్మి, ఆవిడికి 81 సంవత్సరం. ఆమె వృద్ధురాలిని ఒక కుటుంబం ఒక లక్ష్యంగా చేసుకుంది. సో మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతిగినాగపూర్ పంచాయతీ పరిధిలో వేరువేరు సర్వే నెంబర్లో ఉన్న 105 ఎకరాల 2 సెంట్ల భూమిని తమ పేరిట ఉందని, ఆ భూమిని అభివృద్ధి చేయడానికి సహకరిస్తే మొత్తం భూమిపై హక్కులను బదలాయిస్తామని నిందితులు ఆమెకు ఆశ చూపారన్నమాట. సో నిందితులు తాము చెప్పేది నిజమే అని నమ్మించేందుకు కొన్ని పత్రాలను కూడా చూపించారు. ఆ పత్రాలను చూసి నిజమేనని భావించిన రామలక్ష్మి 2009లో తన నివాసంలో జరిగిన భేటీలో భూమి అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆమె తొలి విడతగా 5 కోట్లను నిందితులకు అందజేశారు. సో ఒప్పందం కుదిరిన తర్వాత నిందితులు సుమారు 2 కోట్లతో భూమిని 90% వరకు అభివృద్ధి చేసినట్లు నటించారు. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. బాధితురాలికి తెలియకుండానే నిందితులు ఏకపక్షంగా ఒప్పందాన్ని, దానిపై ఉన్న జీపీఏను రద్దు చేసుకున్నారు. ఈ వివాదం న్యాయస్థానానికి వెళ్లడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. బాధితురాలు ఒప్పందం చేసుకున్న 105 ఎకరాల 2 సెంట్ల భూమిలోని 69 ఎకరాల 23 సెంట్లు భూమిని నిందితులు 2005-7 మధ్య కాలంలోనే ఇతరులకు విక్రయించినట్లు విచారణలో తేలింది. అంటే తమ వద్ద లేని భూమిని చూపి బ్యాంకు రుణాల కోసం రామలక్ష్మిని మోసం చేయడానికి వారు ప్లాన్ చేశారన్నమాట. ఈ అక్రమాలకు వనపర్తి జిల్లా ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ వినోద్ కుమార్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ రవి వంటి ప్రభుత్వ అధికారులు కూడా సహకరించినట్లు తేలడంతో పోలీసులు వారిని కూడా నిందితులుగా చేర్చారు. సో తమను ఉద్దేశపూర్వకంగా మోసగించారని గుర్తించిన రామలక్ష్మి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు పర్యాపాషా, ముజాహిద్ అలీ, అదేవిధంగా సయ్యదా ఖయ్యర్, అదేవిధంగా సహా మొత్తం 80 మందిపై కేసులు నమోదు చేశారు. బాధితురాలి వయసును ఆసరాగా చేసుకొని భారీ మొత్తంలోని నగదు వసూలు చేసిన ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ కేసు రియల్ ఎస్టేట్ రంగంలోని పెట్టుబడులు పెట్టే వారికి, భూ అభివృద్ధి ఒప్పందాలు చేసుకునే వారికి ఒక హెచ్చరిగా మారిందన్నమాట. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించకుండా అధికారులు ధృవీకరణ లేకుండా భారీ ఒప్పందాలు చేసుకోవడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తా ఉన్నారు. సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే కనుక లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.